ఒకసారి ఎత్తైన కొండలు మరియు విస్తారమైన సముద్రం మధ్యలో ఉన్న ఒక రాజ్యంలోని రాజు ఆల్రిక్ పరిపాలించేవాడు. అతని పరిపాలన జ్ఞానంతో, దయతో మరియు తన ప్రజల పట్ల ఒక అద్భుతమైన ప్రేమతో ప్రసిద్ధి చెందింది. రాజు ఆల్రిక్ విలాసంతో లేదా గొప్పతనంతో పుట్టినవాడి కాదు. నిజానికి అతను ఒక సాధారణ గ్రామంలో పెరిగాడు. అక్కడ అతనికి కఠినమైన శ్రమ, దయ మరియు న్యాయం అనే విలువలు తన తల్లిదండ్రుల నుండి నేర్చుకోవాల్సి వచ్చింది. వారు ఇద్దరూ రైతులు. ఈ ప్రారంభ బోధనలు అతనిని కాపాడినవిగా మారాయి. రాజు ఆల్రిక్ గదిలో పరిపాలన ప్రారంభించినప్పుడు రాజ్యం సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుండేది. ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. రహదారులు అప్రాధ్యమైన దొంగల చేతులలో ఉన్నాయి. కాని రాజు ఆల్రిక్ గదిలో నుంచి కూర్చుని ఆజ్ఞలు జారీ చేయడం కాదు. అతను రాజ్యం అంతటా ప్రయాణించి గ్రామస్తులతో మాట్లాడి వారి ఆందోళనలను విని వారి సమస్యలను తెలుసుకున్నాడు. ఒకరోజు రాజు ఆల్రిక్ రాజ్యం యొక్క అంచులపై ఉన్న ఒక గ్రామం నుండి ప్రయాణిస్తుంటే అతను ఒక యువతీ వధువును కలిశాడు. ఆమె భర్త దొంగల చేతిలో మృతి చెందాడు. ఆమె ముఖం దుఃఖంతో నిండి ఉండింది. కాని ఆమె కళ్ళు ఒక అద్భుతమైన ప్రతిఘటనతో మెరుస్తున్నాయి. ఇది ఆల్రిక్కి చాలా ఆకర్షించింది. ఆమె తన పిల్లల గురించి చెప్పి వారికి ఆహారం అందించే మార్గం లేదని తెలిపింది. నేను నా రాజ్యంలో ఎటువంటి పిల్లలు పీడ పడకుండా చూసుకుంటాను అని రాజు ఆల్రిక్ మాటిచ్చాడు. మరియు అతను ఆ వాగ్దానాన్ని పూర్తి చేశాడు. ఆల్రిక్ ఆధీనంలో రాజ్యం అభివృద్ధి చెందింది. అతను ఉత్తమ ఇంజనీర్లతో కలిసి రహదారులను తిరిగి పునరుద్ధరించి, వంతెనలు నిర్మించి, ఎటువంటి గ్రామం కూడా వేరే ఆహారంగా లేదా వేరే ప్రాంతంగా ఉండకుండా చూసుకున్నాడు. అతను నైపుణ్యవంతులైన రైతులను నియమించి వారికి కృషి చేయడానికి అవసరమైన పరికరాలు అందించాడు. కొద్ది రోజుల్లో పంటలు పండాయి, మార్కెట్లు వాణిజ్యం అయ్యాయి, రహదారులు సురక్షితమయ్యాయి. ఆల్రిక్ న్యాయంలో విశ్వసించాడు, కాని దయలో కూడా విశ్వసించాడు. ఒకరోజు అతను దొంగల నుండి పీడిస్తున్న గ్రామాలలో ఒక గ్రూపును పట్టుకున్నప్పుడు అతను వారిని కఠినంగా శిక్షించలేదు, అనేక రాజులు చేసేలా. అతను వారిని వారి కథలను విన్నాడు. చాలామంది తమ కుటుంబాలు పూర్వ సంవత్సరాలలో ద స్టార్వింగ్ తరువాత నేరానికి ముడిపడినవారు. జైలులో ఉంచడం కన్నా ఒకసారి ఎత్తైన కొండలు మరియు విస్తారమైన సముద్రం మధ్య